తీసుకోబోతుంది ఇవన్నీ ఇల్లే కదా రాసింది. భారతీయనా లేకపోతే ఎవడో పెట్టాడు ఆయన పేరేంటి, ఈళ్ళ పార్టీలోని గొడవలు పడిపోతున్నారు, మిథున్ రెడ్డి కావాలంటున్నాడు, పెద్దిరెడ్డి, ఇట్లా కూడా రాసేసిన వాళ్ళు ఉన్నారు. మరి అది నిన్న ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు ఇది 10th క్లాస్ తప్పినోడు కూడా తీసుకొచ్చేసి యూట్యూబ్ అని జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా, ఎనలిస్టులు అని చెప్పుకుంటా వెర్రి వీడియోలు చేస్తుంటే నిజంగానే బూతులే తిట్టించుకోవాలి. ఒకప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకునేటప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో వాళ్ళంతటా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనల్ని గుర్తించి గౌరవిస్తే కానీ నిజంగా మీరేం చేస్తున్నారంటే, నేను ఈ మధ్యన ఎవరన్నా తెలియకుండా మన తెలిసిన వాళ్ళు అయితే కనుక సహజంగా మాట్లాడతారు, లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారండి మీరంటే ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తానండి అని చెప్తున్నా, ప్రైవేట్ పని చేసుకుంటానని చెప్తున్నా. ఎందుకంటే సిగ్గుపడాల్సి వస్తుంది వీళ్ళు చేస్తున్న దరిద్రానికి. పేపర్లే నీచంగా తయారైనవి, టీవీలు అసహ్యంగా తయారైనవి అంటే ఈ దరిద్రులు ఇంకా దరిద్రంగా తయారయ్యారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు నేను మొట్టమొదటి నుండి చెప్తోంది అదే. దాంట్లో మనల్ని బూతులు తిట్టచ్చు, ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. ఫైనల్గా ఏం జరిగింది అక్కడ, మీరు లాజికల్గా మిస్సింగ్ అక్కడ ఒక పాయింట్ ఏమన్నారు, వివేకానంద రెడ్డి ఇప్పటికి కూడా అనేది ఏంది, బాబాయిని మడ్డరు బాబాయిని మడ్డరు బాబాయిని మడ్డరు. ఎందుకు చేయించాలయ్యా అని అడిగా నేను. ఎందుకు చేయించాలంటే అవే పార్టీని ఆయన లాగేసుకుంటాడని చెప్పి భయపడిపోయి. అరే బుద్ధి బుర్రన్నోడు ఎవడైనా ఆనాటికి ఈయన పార్టీ పెట్టిన రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, విజయమ్మ మీద